మనం ప్రతినిత్యము కూడా ఎటువంటి నిర్విఘ్నాలు కూడా తొలగాలని చెప్పి లక్ష్మీ గణపతికి అర్చన చేసుకుంటాం. ఆ గణనాథుడికి ఎప్పుడైతే ఎంత వైభవంగా మనం అర్చన చేస్తామో మన దేవాలయం అంత దినదిన అభివృద్ధి చెందుతూ ఉంటుంది. కాబట్టి చక్కగా గణనాథుడు సాక్షాత్ లక్ష్మీ గణపతిగా మనకి దర్శనమిస్తూ ఉంటారు. కొంతమంది అనుకుంటూ ఉంటారు గణనాథుడికి ఏదో ఇలా స్వామివారికి, అంటే మీకు అర్థమయ్యే భాషలో చెప్తున్నా, ఏదో ఒక తొండం ఉంది, శంకు చక్రాలు ఉన్నాయి, ఆయన్ని కోరుకుంటే మనకు వరాలు ఇస్తాడా అని అనుకుంటారు. ఎటువంటి వరం కావాలన్నా, ఎటువంటి ఏదైనా సరే యూట్యూబ్ ఛానల్లో గట్రా చూడగలరు. చక్కగా గణనాథుడికి అర్చన చేసుకొని పూజా కార్యక్రమం మీ మనసు ఎంత పవిత్రంగా ఉంటుందో అంత పవిత్రంగా పరమాత్మను ఆరాధన చేస్తే మీ అందరికీ కూడా అనుకున్న కార్యక్రమాలు దిగ్విజయంగా అవుతూ ఉంటాయి. ఈ కార్యక్రమాలు ఏముంటాయి? పెళ్లి కాని వాళ్ళకి పెళ్లి అవ్వాలనుకుంటారు, చిన్నపిల్లలు చదువుకునే వాళ్ళకి చదువు బాగుండాలనుకుంటారు, పెళ్ళి అయితే ఏమనుకుంటారు? మా వారికి మంచి మనవడు పుట్టాలనుకుంటారు. చూసారా గంట ఎలా పొందుతుందో? పరమాత్మ అనుగ్రహం వస్తుంది. తర్వాత ఏమనుకుంటారు? మా అబ్బాయి యూఎస్ వెళ్ళాలనుకుంటారు. వాళ్ళ భార్య ఏమనుకుంటున్నారు?